నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన 6వ విడత ఎన్నికల పోలింగ్ 58% ఓటింగ్ నమోదు. అవమానాలు భరించాం, అయినా ప్రతీకారానికి పోలేదన్న చెవిరెడ్డి. ఎన్నికల కౌంటింగ్కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ అధికారులతో కౌంటింగ్ నిర్వహించాలని దేవినేని. సీఎం హోదాలో కమాండ్ కంట్రోల్కు రేవంత్ రెడ్డి. సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్ వింగ్పై సమీక్ష. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ అమలవుతోందన్న కేటీఆర్. రబ్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారన్న ఏలేటి. పాకిస్తాన్ పేరు చెప్పి బెదిరిస్తే ఎవరూ భయపడరు. ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తోందన్న మోదీ. భారత్ భూభాగాలను చైనా ఆక్రమించినా ప్రధాని మౌనంగా ఉన్నారు. మోదీ ద్వేషాన్ని రగిలించేలా మాట్లాడుతున్నారన్న ఖర్గే. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సిపిఎం నేత ఎస్ వీరయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని అన్నారు. పొత్తులో భాగంగా సిపిఐగా కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు సిపిఐ నాయకులు కృషి చేయాలని కూనమనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచామని టీజేఎస్ నేత కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రెస్కు ఉంటుందని స్పష్టం చేశారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ అమలవుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో బ్రూ కాఫీ, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ నడుస్తోందన్నారు. బి అంటే భట్టి, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, రాహుల్, యు అంటే ఉత్తమ్ అని చెప్పారు. రాష్ట్రంలోని రియల్టర్ల నుంచి బ్రూ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 95% స్థానికత కోటా లేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఉత్తర్వులు యథేచ్ఛగా ఉల్లంఘించారని మండిపడ్డారు. నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ యువతకు 10,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 2.37 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. మీద ట్యాక్స్లు వేసి ఇప్పుడు ನೀವು వింటున్నారు, మీరు నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది.
రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు, జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్స్లు దీనివల్ల ఏమవుతుంది, ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. ఇంకా దారుణం, బిల్డర్ల మీద ట్యాక్సులు వేసి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని తెలిపారు ఆయన. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోందని చెప్పారు. 3 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు చెప్పారు. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈటల అన్నారు. తెలంగాణలో రబ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టారని, తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. సివిల్ సప్లై అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా 800 కోట్లు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. 1.59 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వమే బిడ్డర్లకు అమ్మిందని చెప్పారు. మళ్లీ అధిక ధరకు బిడ్డర్ల నుంచి సన్నబియ్యం కొనడం ఎందుకని ఏలేటి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరితే ఎఫ్సీఐ అంగీకరించిందని, అయినప్పటికీ ప్రభుత్వం టెండర్కు తెరలేపిందని మండిపడ్డారు. చోట అవినీతి జరిగిందని చెప్పి చెప్తే, ఒకవేళ అవినీతి జరగకుంటే ఇక్కడ అవినీతి జరగలేదని చెప్పి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వారి మీద ఉన్నది. ఇంత స్పష్టంగా ఆధారంతో సహా ఇన్ని అంశాలను వెలికి తీసిన తర్వాత వారు దీని మీద సమాధానం చెప్పాలా మంత్రి గారికి. ఇది మంత్రి గారి మీద చేసినటువంటి ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం మంత్రి గారి మీద ఉన్నది. అధికారులతో మరి ప్రెస్ మీట్ పెట్టేయడం కాదు, మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడాలా. నేను అదే నిన్న కూడా చెప్పినాను, ఇది రబ్ ట్యాక్స్ అని, ఆర్యూబి. ఆయన బ్రూ అన్నాడు, నేను రబ్ అన్నా. ఆర్యూబి ట్యాక్స్ అది. సరే, ఏ ట్యాక్స్ అయినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు, ఈ వాస్తవాలు ప్రతిపక్ష నాయకులుగా ఎప్పటికప్పుడు వెలికి తీసి ఈ అంశాల మీద మాట్లాడాల్సినటువంటి పూర్తి ప్రజానీకానికి తెలిపాల్సిన పూర్తి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా మా పని మేము చేస్తున్నాం. బీఆర్ఎస్ చేసిన అక్రమాలను బీజేపీ కప్పిపుచ్చుతోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. లోపాయికారి ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పొత్తు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలపై బీజేపీ ఏనాడు ఎంక్వైరీ జరిపించలేదన్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం, లిక్కర్ స్కామ్లతో అక్రమాలు చేస్తూ ఉంటే బీజేపీ వాటి మీద విచారణ జరిపించలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. హరీష్ రావు గారికి అవగాహన లేకుండా మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ అయినప్పుడు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు? ఇప్పుడు బిస్వాల్ కమిటీ ఇన్ని ఖాళీలు ఉందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు దాదాపు 2017కి వెళ్ళి ఉన్న ఖాళీని ఎందుకు భర్తీ చేయలేకపోయినరు? వాళ్ళు పొలిటికల్ మోటివ్ తోటి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? దీనిపైన విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తున్నది. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ దానిపైన విచారణ జరిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కారణం ఏంటి అని నేను అడుగుతున్నాను. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్లో నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలిపించి కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పించాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పారు. దాదాపు 2017కి వెళ్ళి ఉన్న ఖాళీని ఎందుకు భర్తీ చేయలేకపోయినరు? వాళ్ళు పొలిటికల్ మోటివ్ తోటి ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ వరకు ఉద్యోగాలన్నీ ఆపి ఎలక్షన్స్ బిఫోర్ ఒక స్టంట్ లెక్క ఉద్యోగ నియామకాలని వాడుకొని రాజకీయ లబ్ధి పొందుదామని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. సో పెండింగ్లో ఉన్న చిక్కుముడ్లని తీసేసి ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఒక నిరుద్యోగిని ఉద్యోగం ఇచ్చినట్టు మార్చినట్టే కదా. అండ్ ఏదైతే సంబంధించి పెండింగ్లో ఉన్న ఏదైతే అదనపు నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా మేము కట్టుబడి ఉన్నాము, మేము చేస్తామంటున్నాము.
మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రి లేక మేము ఎక్కడ చెప్పినా మేము ఇస్తానమా మేము ఇవ్వాలి, మేము మాట మారుస్తలేము. మేము చెప్పిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి హామీ. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. అబద్ధపు హామీలతో సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చాక చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా పనిచేసే అవకాశం లభిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలని ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిపై 52 నుంచి 53 కేసులు ఉన్నాయని గాదర్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ జాతిపితని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం ద్వారానే మనుగడ సాగిద్దామనేటువంటి ఒక పిచ్చి భ్రమలల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టు కనపడతా ఉంది. ఏది మాట్లాడినా ఆరోపణ చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏ పదజాలాన్ని ఉపయోగించాలనేటువంటి సోయి లేకుండా మాట్లాడడం. అదే సందర్భంలో ఒక ఎన్నికలు వస్తే కూడా వాళ్ళ అభ్యర్థులను ఎంచుకోవడంలో కూడా ఆయన మైండ్ సెట్ ఏందనేది మన కళ్ళ ముందర కనపడుతుంది. ఎట్లా నువ్వు ఓటుకు నోటు దొంగవు, దొంగల ముఠ నాయకుని ఆ సంగతి మాకు తెలుసు. దాంతోపాటు ఒక అభ్యర్థిని ఇస్తే కూడా, ఉదాహరణకు మా భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి ఒక ఆయన ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి, అలా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి దొంగ ఆయన. మళ్ళీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థిని ఇస్తే మీ అభ్యర్థిని ఆయన ఎటువంటి బ్లాక్ మీద ఆయన గురించి నేను చెప్పే పని లేదు. దాదాపు 52-53 కేసులు ఉంటే క్రిమినల్ కేసు. ఎన్నికల కౌంటింగ్కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అధికారులతో కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేసిన పోలింగ్ సెంటర్లో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించాడని దేవినేని ఉమా అన్నారు. ఎన్ని కౌంటింగ్ ప్రక్రియ కూడా అక్కడ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు. కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి. ఏదైతే ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని, ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది. అక్కడ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప ఆయనపై దాడి చేయలేదన్నారు. దాడి తర్వాత కూడా నాని చాలా హుషారుగా ఉన్నారని, కానీ కాళ్లకు చేతులకు గాయాలయ్యాయని డ్రామాలు ఆడారన్నారు. పులివర్తి నానిపై దాడి విషయంలో అనవసరంగా తమను దోషులను చేస్తున్నారన్నారు. నాని ఆడిన డ్రామాల వల్ల ఇప్పుడు ఎంతోమంది అధికారులు, నేతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుపతిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏపీలో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన యువతను బానిసలుగా మారుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల అనంతరం గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజధాని తిరుపతి కేంద్రంగా ఈరోజు గంజాయి సరఫరా అవుతా ఉంది. తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు ఈ అధికార పార్టీ నాయకులు. గతంలో అనేక పర్యాయాలు ఈ అంశం మీద జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా పోలీస్ యంత్రాంగ దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ నాయకుల హస్తం దీంట్లో ఉన్న కారణంగానే ఏమో అధికారులు దీంట్లో చొరవ చూపలేదు. ఈరోజు తిరుపతి ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. యూనివర్సిటీలో మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తీసుకొని గొడవ చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా తిరుపతి మహానగరంలో గంజాయిని అమ్మేదానికి కొన్ని ఇల్లులు తీసుకొని అక్కడ కూడా యువతీ యువకులకి అక్కడ వారు దాన్ని గంజాయి మత్తులో వాళ్ళు మునిగిదేలే విధంగా ఇక్కడ కొన్ని ముఠాలు తయారీ వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని
తిరుపతి కేంద్రంగా ఈరోజు గంజాయి సరఫరా అవుతా ఉంది. తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు ఈ అధికార పార్టీ నాయకులు. గతంలో అనేక పర్యాయాలు ఈ అంశం మీద జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా పోలీస్ యంత్రాంగ దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ అందింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గురించి అనుచితంగా మాట్లాడారంటూ టీపీసీసీ సీనియర్ నేత మల్లు రవి కంప్లైంట్ చేశారు. తీన్మార్ మల్లన్నను పల్లి బఠానీ అంటూ అవమానించారని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్కి కంప్లైంట్ చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏపీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది పోలీసు అధికారులను ప్రత్యేక అధికారులు నియమించారు. వెంటనే ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఏపీ డీజీపీ ఆదేశించారు. పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను కేటాయించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై 2 కానిస్టేబుళ్లపై వేటుపడింది. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామినాయక్, నాగరాజు వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న ఎమ్మెల్యే శిల్పారావు ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, 2 టౌన్ సీఏ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జన సమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 11న సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. శిల్పారవి అల్లు అర్జున్కు ఫ్రెండ్ కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. దీంతో శిల్పారవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదైంది. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో 2 కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటువేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నాటి ఘటనలకు నంద్యాల 2వ పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపించారు. తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్ వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్ సెలవులు ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, 28 ఫిబ్రవరి 25 లోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయి. 2025 మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉంటాయి. ఉన్నత పాఠశాలల సమయం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు, అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు నిర్ణయించారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు 86 మందికి పాజిటివ్గా వచ్చిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేశారు.
డ్రగ్స్ వినియోగించిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. హేమతో పాటు అషిరాయ్, రిషి చౌదరి, వరుణ్ చౌదరి, చిరంజీవి, కాంతి, రాజశేఖర్, ప్రసన్న, శివాని, జైస్వాల్, సుజాతలకు కూడా బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి. లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ సమయం ముగిసింది. ఈ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. సాయంత్రం వరకు దాదాపు 57.70% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 77.99%, అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో 52.02% ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 53.75% పోలింగ్ నమోదైంది. హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు నేడు ఓటింగ్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో చెదురుముదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పూంచ్ సెక్టార్లో ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 6 గాయపడ్డారు. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలుండగా 6వ దశతో కలిపి ఇప్పటివరకు 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. జూన్ 1న చివరిదైన 7వ దశతో పోలింగ్ ప్రక్రియకు తెరపడనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. तो यही तो होता है, यही तो होता है। हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं और मुझे इस बात पर गर्व है, मुझे इस बात पर गर्व है। భారత్లోని భూభాగాలను చైనా ఆక్రమించిన ప్రధాని ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మోదీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్తో పోరాడి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చామని గుర్తు చేశారు. భారత్ భూభాగాలను చైనా ఆక్రమించి రోడ్లు, ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఇప్పుడు మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది అని ఖర్గే ప్రశ్నించారు. మోదీ ద్వేషాన్ని రగిలించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మంగళసూత్రాలైనా లాక్కుందా అని ప్రశ్నించారు. किसान मर रहा है, 750 लोग किसान दिल्ली बॉर्डर पे मरे, उनके ख्याल, उनके सब मंगलसूत्र चले, विधवा बनाए, क्या बात करते हैं और बोलते हैं कि मैं वो करूंगा, ये करूंगा। क्या करेंगे? तुम तो सबको कुचल रहे, आदिवासियों को कुचल रहे, उनकी जमीन, जंगल और जल तीनों अमीरों को दे रहे, झाड़ काट रहे। ये सब काम करने वाले हमको बोल रहे हैं, कांग्रेस को। कांग्रेस ने तो देश के लिए जान दी है। इंदिरा गांधी जैसी नेता इस देश के लिए अपना कुर्बानी दी, राजीव गांधी दी। 55 साल हम हुकूमत किए, किसी की मंगलसूत्र हमने छीने, तुम छीन रहे हो गरीब। కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా కూటమిలోని పలు పార్టీలను టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫైర్ అయ్యారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటారని ఆయన అన్నారు. బీహార్లోని మైనారిటీ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల కోటాలను కోల్పోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలే కారణమన్నారు. ప్రతిపక్ష కూటమి ఓటు జిహాద్ మునిగి తేలుతుందని విమర్శించారు. में 5 प्रधान, लेकिन वो जवाब नहीं देते। वो जैसे ही कोई पूछता है तुम्हारा प्रधानमंत्री का कैंडिडेट कौन, तो वहां आपस में ही सिर फुटबॉल हो जाता है। और कांग्रेस देश को अपनी जागीर समझती है, उसे लगता है शाहजहां ही इकलौते वारिस है। लेकिन गठबंधन वाले कह रहे हैं 5 साल में 5 प्रधानमंत्री बनेंगे। जरा सोचिए, 5 साल में 5 प्रधानमंत्री, इतना बड़ा देश ऐसे चल सकता है क्या? बताइए ना, चल सकता है क्या? भ्रष्टाचार। ఐపీఎల్ 2024 సీజన్ విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించిన ఫైనల్కు దూసుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. క్వాలిఫైయర్ 2 ఆడిన వేదికగా అయిన చెన్నైలోని ఫైనల్ జరగనుండటం సన్ రైజర్స్కు కలిసి వచ్చే అంశం.
ఈ ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో సన్ రైజర్స్ పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది. పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా 3వ రోజు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయంగా ధరలు దిగివస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ల బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 2,720 రూపాయల మేర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే 980 రూపాయల మేర తగ్గింది. దీంతో బంగారం ధర 72,440 వద్దకు దిగి వచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 900 రూపాయలు తగ్గి 66,400 రూపాయల వద్ద ట్రేడింగ్ అవుతోంది. బంగారం దారిలోనే వెండి సైతం భారీగా దిగి వస్తోంది. ఇవాళ 500 మేర తగ్గి ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి రేటు 96,400 వద్దకు చేరింది. తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీశారని దర్శక నిర్మాత శిరీన్ శ్రీరామ్ ఆరోపించారు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలు బేబీ లీక్స్ అంటూ పుస్తక రూపంలో తీసుకొచ్చానన్నారు. తన కథను కాపీ కొట్టి బేబీ అనే ఓ బూతు సినిమా తీశాడని ఆరోపించారు. చూస్తే అదే బస్తీ అమ్మాయి కథని, బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని ప్రేమించే కథని ఈయన సాయి రాజేష్ అనేటైన బేబీ అని ఒక బూతు సినిమా తీసిండు. నేను బూతు సినిమా అని ఎందుకు అంటున్నానంటే, నేను రాసిన కథ ఏదైతే బస్తీ అమ్మాయి అనగానే మనకు ఒక అమాయకత్వం, ఒక ఇన్నసెన్స్ కనిపిస్తుంది. ఆ ప్రేమించొద్దు అనే సినిమా కథని ఈయన అది బూతు సినిమాగా మార్చిండు. అయితే ఇనిషియల్ స్టేజ్లో నాకు ఇది అర్థం కాలేదు, ఏం చేస్తున్నాడు ఈయన అని. సో నాకు అది రియలైజ్ అయ్యి నా టీంకి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.